హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే వ్లాగ్స్. ఈరోజు సండే కదండి. మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఈరోజు మా ఇంట్లో ఏం వండుకున్నామో మీకు ఒకసారి చూపిస్తాను. వెళ్దామా మరి? మా వైఫ్ చేస్తుందండి, చూద్దాం. ఏంటి ఈరోజు మన ఇంట్లో స్పెషల్? మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు, వావ్, అలాగే చేపల ఫ్రై. యమ్మీగా ఉంటుందిగా ఈరోజు. అయితే రుచికరమైన చేపల పులుసు మీకోసం. ఈరోజు సండే కదండి, స్పెషల్ ఉండాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపలండి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫిష్ ఫ్రై కూడా. అవి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. అలాగే పక్క రైస్ పెట్టేశానండి, రైస్ ఉడుకుతుంది. ఇటు పక్క ఇంకో రైస్ వచ్చేసి మా లక్కీ గడికండి, అంటే మా కుక్క పిల్లకి. అడిగి ప్రతిరోజు పెడిగ్రీ పెడతాము. ఆదివారం వస్తే మాత్రం ఇలాగా లివర్లు తెచ్చి అన్నంలో కలిపి పెడతానండి. చాలా మంచిది ఇది. ఆల్రెడీ చేపలు ఒక 3-4 సార్లు కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పుతో ఒకసారి కడుక్కుందాము. ఉప్పుతో కడగటం వల్ల నీసు వాసన రాదండి చేప. ఒకసారి ఉప్పుతో కడిగిన తర్వాత నిమ్మకాయ కూడా పిండి ఒక 5 నిమిషాల నుంచి కడుక్కుంటే నీసు వాసన రాదండి చేప. కూర కూడా చాలా బాగుంటుంది. ఉప్పు వేసానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పుతో కడిగానండి. ఇప్పుడు వాటర్లో ఒకసారి కలుపుకుందాం. ఇలా ఉప్పుతో కడగటం వల్ల చేప నీసు వాసన రావండి. నిమ్మకాయ పిండి ఒక 5 నిమిషాల నుంచి కలుపుకుంటే నీసు వాసన రాదండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసి బాగా కలిపేసానండి. ఒక 2-3 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం. 2-3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. కడుక్కుని పక్కన పెట్టుకుందాం. ఇంకోసారి వాష్ చేసుకుందామండి. ఇప్పుడు చేపలన్నీ కడుక్కొని పక్కన పెట్టుకున్నాం అండి. ఇప్పుడు వీటిని ఫ్రై కోసం కొన్ని, కూర కోసం కొన్ని సపరేట్ చేసుకుందాం. ఈ చేపల కూరకు తీసానండి. ఈ చేపలను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఫ్రైకి ముక్కలు తీసానండి. ఇప్పుడు ఈ ఫ్రైకి మసాలా పట్టేద్దాము. మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. పసుపు కొంచెం, నేనైతే సింపుల్గానే మసాలా పెడతానండి ఫిష్ ఫ్రైకి. కారం, సాల్ట్, ఉప్పు అండి. ఇది పింక్ ఉప్పు, పింక్ సాల్ట్ అండి, ఇదే వాడతాం మేము. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందామండి. అలాగే ఫిష్ మసాలా, ఇది ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఇది కూడా కొంచెం వేసుకుందాం. వేసుకొని ఈ పొడులన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ వేయనండి. కొంచెం వాటర్ పోసుకొని చేపలకు పట్టించేద్దాం. కొంచెం వాటర్ పోసి ఈ విధంగా కలుపుకున్నానండి మసాలాని. ఇప్పుడు చేపలకు పట్టిద్దాం. ఈ విధంగా బాగా పట్టించాలండి. పట్టిస్తే చేపకంతా పట్టిద్ది మసాలా అనేది. ఒక్కొక్క చేప తీసుకొని ఇలా పట్టించుకుందాం. ముక్కలన్నిటికీ మసాలా పట్టించేసానండి. ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదండి. ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక 5 ఉల్లిపాయలు మీడియం సైజు, ఒక 4 పచ్చిమిర్చి కోసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఈ చేపల్లో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటా అండి. చేపల పులుసు చేసే ముందు ఇలా పక్కన పెట్టుకుంటాను నేను. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకొని చేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ముక్కలకు బాగా పట్టించాలండి ఉప్పు, కారం.
ఇలా పట్టి పక్కన పెట్టుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పట్టి ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. నేను చేపల పులుసులో జీలకర్ర పొడి వేస్తానండి. జీలకర్ర పొడి వేయటం వల్ల చేపల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూన్ వేసుకుందాం. ఉల్లిపాయ నిన్నే పేస్ట్ పట్టుకున్నానండి, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుందాం. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా గిన్నెలో వేసుకున్నానండి. అలాగే చింతపండు పులుసు చిక్కగా ఉండాలన్నమాట. చిక్కగా ఉంటే పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు చింతపండు పులుసును పోసేసుకుందామండి. పోసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండుని ఉల్లిపాయ పేస్ట్ని కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని చేప ముక్కల్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. చేప ముక్కలు వేసుకొని కలిపేసుకున్నానండి. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు అండి. అలాగే కొంచెం కారం కూడా సరిపోలేదు. ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి. కొంచెం కారం సరిపోలేదు. నేను వేసాక ముక్క మునిగేదాకా కొంచెం నీళ్లు పోసుకుందామండి. గ్యాస్ వెలిగించే ముందే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో, పులుపు కూడా సరిపోయిందో లేదో చూసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే. పొయ్యి వెలిగించి పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి 10-15 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. హైలో ఒక 15 నిమిషాలు పెట్టానండి. సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి చేపల కూర ఏ విధంగా ఉందో. గంటి పెట్టి అస్సలు తిప్పకూడదండి, ముక్క ఇరిగిపోద్ది. ఈ విధంగా తిప్పుకుంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. చూడండి పులుసు కూడా ఎంత చిక్కగా ఉందో. కొంచెంసేపు మనం దీన్ని సిమ్లో పెట్టుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను, వాటర్లో కూడా పెట్టానండి. ఇప్పుడు దీన్ని కూరలో వేసేద్దాం. కొత్తిమీర వేసానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకుందాం. చూసారా కర్రీ ఎంత బాగుందో, చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చేపల కూర అయిపోయిందండి. చేప ముక్కల్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, బయటికి తీసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసానండి. తక్కువ వేస్తేనే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. నేను ఇలాగే వేసి చేస్తానండి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి మూత తీసి కూర చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే మనం ఎటువంటి గంటి ఏం పెట్టకూడదండి. చేప ముక్కలు ఇరిగిపోతాయి గంటి పెడితే. ఈ విధంగా తిప్పుకుంటే ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయండి. ఉందండి, ఇంకొంచెంసేపు హైలో ఉంచి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేద్దామండి. అటు పక్క చేపల ఫ్రై అవుతుందండి. ఈ ఫ్రై అంతా అయిపోయాక ఎలా వచ్చిందో ఏంటో మీకు చూపిస్తాను. వీడు మా లక్కీ గడండి. వీడి కోసమనే ఈ రైస్ నేను వండాను. ప్రతిరోజు పెడిగ్రీ వేస్తామండి. ఆదివారం మాత్రం ఇలా చికెన్ లివర్లు తెచ్చి అన్నంలో కలిపేసి వండుతానండి. ఇది చాలా ఇష్టంగా తింటాడు మా వాడు. ఆడి కోసం వండానండి ఇది. ఇది మా లక్కీ గడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల కూర ఎలా వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఒకసారి దీన్ని కలుపుకుందాం. చూడండి ఎంత బాగుందో చేపల కూర. పైన ఇలాగ నూనె తేలితే కర్రీ అయిపోయినట్టండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మనం చూసారా ముక్క ఎలా ఉందో. చేపల ఫ్రై కూడా చేశానని చెప్పాను కదండి. ఇదిగోండి చేపల ఫ్రై.
చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇంకా మీరు ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మార్నింగ్ మా వైఫ్ చేసిన చేపల కూర మీ అందరూ చూశారు కదా, అది ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్. చాలా 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 బాగుంది. మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని, మీ లైక్, షేర్, కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహించమని నేను కోరుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒక మంచి బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ నేను రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.